చూసారా? ఈ లొకేషన్స్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయంటే, అబ్బా! అసలు మామూలుగా లేవు అసలకి. చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. వర్ణించడానికి అంత గ్రీనరీ ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ప్రెజెంట్ మనం ఊటీలో ఉన్నాము. ఈరోజు వీడియోలో ఊటీలో ఉన్న లొకేషన్స్ అయితే ఒకసారి చూపిస్తాను నేను. మీరు ఊటీకి వచ్చిన తర్వాత బస్ స్టాండ్ ఇది ఊటీ బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ చుట్టుపక్కలనే రూమ్ తీసుకోండి. ఎందుకంటే ట్రాన్స్‌పోర్ట్‌కి చాలా ఈజీగా కన్వీనియంట్‌గా ఉంటుంది. చూస్తున్నారు కదా! ఈ బస్ స్టాండ్ పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఒకవేళ ట్రైన్ జర్నీ చేద్దామంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు టికెట్లు దొరకవు. సమ్మర్ సీజను. ఇప్పుడు మనం వెళ్తున్న వెహికల్ ఇది. టాక్సీ అయితే బుక్ చేసుకున్నాం. ఈ బస్ స్టాండ్ పక్కనే టాక్సీ స్టాండ్‌లోకి వెళ్ళి వాళ్ళు ఒక ప్లాన్ చూపిస్తారు. మనం ఏ రూట్ సెలెక్ట్ చేసుకుంటామో అంత ప్రైజు అవన్నీ చూపిస్తారనమాట. మనకి దాదాపు ఒక 5, 6 రూట్లు అయితే ఉన్నాయి. 5, 6 రూట్‌లో మనం ఏది సెలెక్ట్ చేసుకుంటామో ఆ రూట్‌కెళ్ళి మొత్తం అక్కడ లొకేషన్స్ అన్నీ చూపిస్తారు. ఫస్ట్ మనం వెళ్తుంది కర్ణాటక గార్డెన్ ఇది. అబ్బా! లోపలికెళ్తే మామూలుగా ఉండదు, చూపిస్తాను. దీని ఎంట్రీ ప్రైస్ వచ్చేసి రూ. 100 పర్ హెడ్ అడోళ్ళకి. లోపలికెళ్దాం. ఈ చుట్టుపక్కల చూడండి చాలా వెహికల్స్ అయితే పార్కింగ్‌లో ఉన్నాయి. చాలామంది చూడ్డానికి అయితే వచ్చినారు. అబ్బా! లోపలికి వెళ్ళిన తర్వాతే చూడండి, ఆ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే అంత బ్యూటిఫుల్‌గా ఉంది. మనం ఎక్కడ ఫారెన్ లొకేషన్‌లో ఉన్నట్టు మనకి అనిపిస్తుందనమాట. కొత్తగా ఫస్ట్ టైం ఎవరైనా వచ్చి చూస్తే మీ మతి పోవడం గ్యారంటీ. అంత బాగుంటుంది. ఈ సమ్మర్ సీజన్‌లో మనకి బయట ఎటు చూసినా హీటు, ఎండ అనమాట. ఇప్పుడు ఊటీకెళ్తే చల్లగా ఉంటది. ఈ లోపలే కర్ణాటక గార్డెన్ లోపలే సరదాగా అలాగా మనం తిరుక్కుంటూ వస్తున్నాము. చూడండి చాలా రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ చెట్లనే ఉన్నాయి. చూడండి ఆ చెట్లు చూడండి. మనం అలా వెళ్తూ ఉంటే ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే అంత బ్యూటిఫుల్‌గా ఉంది. చూడండి ఒక గోల్ఫ్ కోర్ట్‌లాగా అనిపిస్తుందనమాట. చాలామంది ఇక్కడ పిల్లలు సరదాగా అలాగా దొర్లుతూ ఆడుకుంటూ ఉన్నారు. అబ్బా! ఎంత గ్రీనరీ అసలు ఏం అర్థం కావట్లేదు. అంత బ్యూటిఫుల్‌గా ఉంది. మీరు ఊటీకి వచ్చినప్పుడు ఈ కర్ణాటక గార్డెన్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీ మనసు అక్కడే ఉండిపోతుంది. అంత అద్భుతంగా అయితే ఉంటుంది. చూడండి అబ్బా! ఎటు చూసినా గ్రీనరీ, ఆ చుట్టుపక్కల చెట్టు పక్కన లేక్స్ అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడైతే పిల్లల్ని తీసుకొస్తే మీ పిల్లల్ని ఒకసారి ఫ్యామిలీ ట్రిప్ అయితే ఉంది. ఎంత ఆనందపడతారంటే అంత సంతోషంగా కొంతసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఒక రిలాక్సేషన్ లాగా ఉంటుందన్నమాట. చూడండి ఫ్యామిలీతో వచ్చి ఈ ప్లేస్‌ని ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేయండి. సింగిల్‌గా కూడా ఎంజాయ్ చేయవచ్చు. కానీ మన ఫ్యామిలీని తీసుకెళ్తే అంత బాగా అయితే ఉంటుంది. ఇక్కడైతే కొంతసేపు టైం అయితే స్పెండ్ చేశాను. ఈ ఊటీలో ఏంటంటే ఫస్టు గార్డెన్స్ ఎటు చూసినా కానీ చాలా గార్డెన్స్ అయితే ఉన్నాయి. అది మెయిన్ స్పెషాలిటీ. తర్వాత మన టీ ఆకు ఉంటారు కదా! ఈ టీ ఆకు కూడా చాలా ఉంటుంది. అది కూడా మనం తర్వాత పోను చూసుకున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఊటీకి వచ్చిన తర్వాత ఇక్కడ వెదర్‌ని ఎంజాయ్ చేయండి. అర్థమవుతుందా? వెదర్. తర్వాత మనం వెళ్తున్న లొకేషన్ వచ్చేసి బొటానికల్ గార్డెను. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి రూ. 100. ఎక్కడ పెట్టినా ఖచ్చితంగా రూ. 100 అయితే చెల్లించాలి. మీరు వెహికల్‌లో ఒకవేళ మీరు రెంట్ కార్ తీసుకుంటే కార్ పార్కింగ్ ఇంక్లూడా లేకపోతే వాళ్ళే చెల్లించుకుంటారా? మనం చెల్లించాలా? అని కనుక్కొని మీరు ఎక్కండి. తర్వాత కార్ పార్కింగ్ మనమే చెల్లించాలని చెప్తారు. చూడండి ఇది వచ్చేసి బొటానికల్ గార్డెను. లోపలైతే క్రౌడ్ విపరీతంగా ఉన్నారు. ప్లేస్ కూడా దానికి తగ్గట్టే ఉంది. ఈ గ్రీనరీని చూస్తే చాలు మనసుకి ఒక తెలియని ప్రశాంతమైన వాతావరణం, ఒక అద్భుతంగా ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఒకసారి గ్రీనరీ ఇటు చూసినా గార్డెన్స్ చూడండి ఎంత బాగుంటుంది. బొటానికల్ గార్డెన్, దీన్ని కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, చెట్లు చుట్టూతో ఉన్న చెట్లు, ఆ అట్మాస్ఫియర్, ఆ నేచర్ని ఎంజాయ్ చేయండి కొంతసేపు. ఊటీకి వచ్చిన తర్వాత ఇవి ఖచ్చితంగా గార్డెన్స్ చూడండి. తర్వాత టీ గార్డెన్ అంటారు కదా, తేయాకు తోటలు, అవి కూడా ఖచ్చితంగా తర్వాత మనం చూద్దాము. చూడండి గైస్, కొంతసేపు అయితే ఇక్కడ టైం స్పెండ్ చేశాను. నాకైతే పోబుద్ది కావట్లేదు. 1 అవర్ పాటు ఇక్కడ టైం స్పెండ్ చేసి సరదాగా కూర్చున్నాను. తర్వాత మనం వెళ్తుంది వచ్చేసి రోజ్ గార్డెన్. ఇది కూడా రోజ్ గార్డెన్ ఊటీకి మన ఆ లొకాలిటీకి దగ్గరలోనే ఉంటుంది. చూడండి ఈ రోజ్ గార్డెన్లో దాదాపు ఎన్ని రకాల రోజా చెట్లు ఉన్నాయంటే అన్ని రకాల రోజా చెట్లు ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనకి రోజా చెట్లకి పూలు పూయు. కానీ మీరు ఊటీకి వచ్చారనుకో ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను ఫస్ట్ దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏందిరా బాబు రోజా చెట్లకి రోజా పూలు లేవు అనుకున్నాను. కానీ మనకు తెలియదు ఏంటంటే దీనికి ఒక స్టైర్స్ లాగా ఉంటాయన్నమాట. ఫ్లోరింగ్ ఉంటాయి కదా, ఫ్లోర్స్ మనం దాదాపు 5, 6 ఫ్లోర్లు కిందకి వెళ్ళాలి, డౌన్లోకి వెళ్తేనే మనకి మొత్తం కనిపిస్తుంది. స్టార్టింగ్ వాళ్ళు పెట్టలేదు సరిగా. లాస్ట్ ఫ్లోర్లో అయితే డౌన్లో చాలా రోజా చెట్లు ఉన్నాయి. చాలా రకాల పూలు అయితే పూసున్నాయి. చూసండి ఒక్కొక్క ఫ్లోర్లో ఎన్ని వేస్తున్నారు. వీటికి ఇంకా ఆ పూలు అయితే ఇంకా రాలేదు. మనం నెక్స్ట్ గార్డెన్లోకి వెళ్దాం. ఒక్కొక్క గార్డెన్లో ఒక్కొక్క రకంగా స్పెషాలిటీ మనం చూడవచ్చు. మనం నెక్స్ట్ గార్డెన్కి వచ్చిన తర్వాత కొన్ని రకాల రోజా చెట్లకి కొన్ని రకాల పూలు అయితే పూసున్నాయి. కానీ చూడండి ఊటీలోనే రోజ్ గార్డెను ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. అదే మాన్సూన్ సీజన్లో అయితే, రైనీ సీజన్లో అయితే నీకు అసలు తిప్పుకోలేవు. ఈ రోజ్ గార్డెన్లో దాదాపు 7,000కు పైగా మొక్కలైతే ఉన్నాయి. అక్కడైతే రాసుంది. తర్వాత 700 పైగా రకాలన్నమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీసెస్ అవన్నీ ఉన్నాయి. అవి కూడా మనం నోటీస్ చేయొచ్చు. ఇక్కడైతే ఫుల్గా కొంతసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మనం ఇంకో స్టేజ్కి అయితే వెళ్దాము.
ఇది గైస్ రోజ్ గార్డెన్ పరిస్థితి. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి ₹70 తీసుకున్నారు. అలాగే వెహికల్ మీరు తీసుకొస్తే పెద్ద వెహికల్స్ అయితే ₹150 అయితే పార్కింగ్ ఛార్జీ వసూలు చేస్తున్నారు. మనకేంటంటే ఈ ఊటీలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. కొన్నాటికి కొంచెం ఉండదు. అలాగే పార్కింగ్ ఫీజు కూడా మనమే చెల్లించుకోవాల్సి వస్తుంది. అది బాగా చూసుకోవచ్చు. గాయస్ చూడండి, ఈ రోజ్ గార్డెన్లో కొంతసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత నేను లోపలికి వెళ్ళి చూశాను. కాకపోతే మనం లోపలికి వెళ్ళకూడదు. వాటిని పట్టుకోకూడదు. వాళ్ళు చూస్తే ఖచ్చితంగా అరుస్తారు. మనం అలా వెళ్ళాము చూపించడానికి. తర్వాత మధ్యాహ్నం అయింది, ఆకలేస్తుంటే అలాగా ఫ్యామిలీతో కలిసి భోజనం అయితే చేసాము. పర్లేదు, బిర్యానీ తీసుకున్నాము. ఓకే, పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది బోట్ హౌస్ అని పిలుస్తారు ఊటీలో. వన్ ఆఫ్ ద ఫేమస్ అనమాట. ఖచ్చితంగా ఈ బోట్ హౌస్కి అయితే వెళ్ళండి, బాగుంటుంది ఇక్కడ. చూడండి, ఎంట్రీ టికెట్ వచ్చేసి ₹60 ఎంతో తీసుకున్నారు. చూడండి గైస్, ఇది బోట్ హౌస్. వాటర్ అయితే కొంచెం తక్కువ ఉంది. అలాగే మీరు ఒకవేళ బోటింగ్ ఏమైనా చేయాలంటే సపరేట్గా ప్రైజ్ అయితే ఉంటుంది. అది కూడా మీరు చూసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బోటింగ్ చేసుకోవచ్చు. లేకపోతే ఊరినే మనం లోపలికి వెళ్ళి కొంచెంసేపు టైం స్పెండ్ చేసేదానికైతే అలా వాకింగ్ చేసుకొని మొత్తం చూడడానికైతే వెళ్ళి రావచ్చు. మేమైతే బోటింగ్ ఏం తీసుకోలేదు, ఊరినే సరదాగా అలాగా వెళ్ళి చూసొస్తున్నాం. వాటర్ కూడా కొంచెం తక్కువగా ఉంది. ఈ బోట్ హౌస్తో కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత బయటికైతే రండి. బయట చుట్టుపక్కల చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక నర్సరీ కూడా ఉంది. చాలా రకాల మొక్కలు ఉన్నాయి, మనకి అమ్ముతారు. అలాగే కూడా మనం తీసుకోవచ్చు. చూడండి గైస్, ఈ లొకేషన్ పక్కనే ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. ఒక ఫ్రూట్ షాప్ ఉంది. మనకి ఇక్కడ ఏమైనా కావాలన్నా కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్, అంటే బయట దొరికే ఫ్రూట్స్ కూడా మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. ఈ విధంగా అయితే ఈ లొకేషన్ ఉంది గైస్. ఇక్కడ బోట్ హౌస్లో కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బయట రాగానే మనం షాపింగ్ చేయడానికి కానీ చాలా రకాల వస్తువులు కొనుక్కోవడానికి కానీ అన్నీ ఉన్నాయి. ఒక బ్యాగ్ అయితే తీసుకున్నారు ఇంట్లో వాళ్ళు. చూడండి గైస్, ఈ విధంగా పిల్లలకి కానీ ఏవైనా మనం తీసుకోవచ్చు. దీన్ని దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి క్యారెట్ ఉంది కదా. ఊటీలో స్పెషాలిటీ ఏంటంటే క్యారెట్, బీట్రూట్, ఇవి ముల్లంగి ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఫ్రెష్ క్యారెటే మనం అయితే తీసుకోవచ్చు. ఒక కట్ట వచ్చి ₹30 అలాగా చెప్తున్నారు. దాటుకొని మనం ముందుకు వచ్చిన తర్వాత చూడండి, కార్లు అయితే మొత్తం తిరుగుతున్నాము ఊటీని. చూడండి గైస్, ఎటు చూసినా గ్రీనరీ. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సమ్మర్ సీజన్ అని చెప్పేసి అందరూ వస్తారు. అది పాజిటివ్, మంచిది అందరూ వస్తే. కానీ ఎక్కువ మంది క్రౌడ్ అవడంతో ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇది స్పెషాలిటీ కాదు. కొంచెం అది కూడా చూసుకొని ఒకవేళ మేలో వచ్చే పనితే రండి. చూడండి గైస్, చూడండి గైస్, ఈ క్యాబ్ అతను మనకు ఒక లిస్ట్ ఇచ్చాడనమాట. ఏ టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడికి వెళ్ళాలో అని చెప్పేసి. ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. ఎవరిని అడిగినా ఇదే ప్రైస్ చెప్తారు, అంటే గవర్నమెంట్ ప్రైస్ ఇది. చూడండి గైస్, అతను కూడా చాలా ఫ్రెండ్లీగా మనతో బాగానే ఉన్నాడు. తర్వాత ఇది ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ. చాక్లెట్ ఫ్యాక్టరీలో కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నాము. కొన్ని టీ పొడి ఉంది కదా, టీ పొడి, ఔషధాలు రకరకాలు ఉన్నాయి, అవి కూడా కొద్దిగా తీసుకున్నాము. చూడండి గైస్, ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ. ఊటీకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు టీ పొడి అయితే కొనుక్కొని బాగుంటుంది. తర్వాత మనం టీ గార్డెన్ ఉన్నాయి కదా, ఆ గార్డెన్లోకి అయితే వెళ్తున్నాము. లోపల మీరు వెళ్ళి ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే పోతుంటే చూడండి, అసలుగా సూపర్. అసలుకి ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు. ఊటీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్నీ తిరిగి చూడండి. మొత్తం తిరిగి చూడాలంటే ఊటీలో కనీసం 4 రోజులు టైం అయితే పడుతుంది. ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క రోజు టైం పడుతుంది. చూడండి, ఇది ఈ విధంగా అయితే ఉంది. ఆ ఇల్లులు చూస్తే మనకి కొండల మీద చాలా బ్యూటిఫుల్గా కూడా అనిపిస్తుంది. మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు మనకి అటు ఇటు కనిపిస్తూ ఉంటాయన్నమాట. యాక్చువల్గా ఏంటంటే నేను ఊటీలో స్టే చేయలేదు. ఆల్రెడీ కోయంబత్తూరుకు వచ్చి కోయంబత్తూరు చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ చూసుకొని ఊటీకి ఒక రోజు వచ్చాను. ఒక రోజే ఊటీ అయితే చూసుకున్నాను. చూడాల్సిన ప్లేస్లు ఊటీలో చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి గాయస్ ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది కున్నూరు అని పిలుస్తారు. ఊటీ కున్నూరు మెట్టుపాలెం. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. మన టాయ్ ట్రైన్ ఉంది కదా, ఆ టాయ్ ట్రైన్ వచ్చేసి ఊటీ నుంచి మెట్టుపాలెం అయితే వెళ్తుంది. అద్భుతంగా ఉంటుంది. ఇది కనిపిస్తుంది ట్రైన్ ట్రాక్ కాదు, టాయ్ ట్రైన్ ట్రాక్. ఇది చాలా చిన్నదనమాట. మిగతా మామూలు మన ట్రైన్స్తో పోల్చుకుంటే ఈ జర్నీ అనేది మామూలుగా ఉండదు, చాలా సూపర్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు టికెట్లు దొరకాలంటే దొరకవు. ఒక 50 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది. ఈ ఫారెస్ట్ మధ్యలోనే అద్భుతంగా అయితే ఉంటుంది. ఒకసారి ఊరిని అలా తీశాను. చూడండి ట్రాఫిక్ ఏ విధంగా ఉందంటే వచ్చేవాళ్ళు విపరీతంగా వస్తూ ఉన్నారు ఊటీకి ఈ సమ్మర్ సీజన్ అని చెప్పేసి. అదొక మెయిన్ మైనస్ అనమాట. ట్రాఫిక్ ఎటు చూసినా విపరీతమైన ట్రాఫిక్ అయితే ఉంటుంది ప్రజెంట్. చూడండి ఒకసారి నా ఎదురుగా చూడండి, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వెహికల్స్ అన్నీ అలాగే ఆగిపోయినాయి. ఈ విధంగా ఒకసారి చూసుకొని ఈ సమ్మర్ సీజన్ అయితే ఊటీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇది గాయస్ ఊటీ అద్భుతంగా అయితే ఉంటుంది.
పర్ఫెక్ట్. ఊటీలో స్పెషాలిటీ ఏంటంటే సమ్మర్‌లో కూడా చల్లని గాలి, చల్లదనం కోసం రావాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే ఊటీ అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనం రిటర్న్ అయిపోతున్నాము. ఊటీ నుంచి కోయంబత్తూర్‌కి అయితే వెళ్తున్నాము. ఇది గైస్ వీడియో. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, నేను కామెంట్స్‌లో రిప్లై ఇస్తాను.